ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే. బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయము ఆయనదే. O&M చేయించలేదు, అంచనాలు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవకతవకలకు కారణం కేసీఆరే. బ్యారేజీలు ఎక్కడా కట్టాలన్నది కేసీఆరే. హరి సొంత నిర్ణయమే వీళ్ళు నిర్ణయం తీసుకుని ఆ తరువాత వ్యాప్కోస్కు బాధ్యతలు హైపవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ ఏదో బ్లాకు పునరుద్ధరణ బాధ్యత L&Tకే అన్నారం. సుందిళ్ళ లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే కమిషన్ కు కేసీఆర్. హరీసు తప్పుడు సాక్ష్యాలిచ్చారు. దిక్కు తేల్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక. కేసీఆర్ కుంటిదో గుడ్డిదో నట్టిదో ఎడ్డిదో కట్టిండు. అయిపోయింది దాని గురించి ఎందుకు ఎరకల పంచాయతీ. మరి పరమ చెత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 18 నెలల పరిపాలనలో ఒక కుంట, ఒక చెరువు, ఒక మత్తడి కట్టలేని దద్దమ్మ కొడుకులు. మరి వీళ్ళు కేసీఆర్ని విమర్శించే హక్కు ఎక్కడుంది? అందుకే పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చర్ల నక్సలైట్ వెంకటరెడ్డి ఏమంటాడంటే, తెలంగాణలో ఉన్న 57,000 చెరువులను కుంటలను ఆధునీకరించి వాటిని లోపల శుభ్రం చేసి ఇంకా కొత్త కొత్త చెరువులు, కొత్త కొత్త చెక్ డ్యాములు, పెద్ద పెద్ద పంపుల ద్వారా పంపించేసి తెలంగాణ అంతటా 1000 TMCల నీళ్లు నిల్వ చేస్తాము.